హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. ఇదైతే థర్స్డే రోజు ఇంకా జోషు స్కూల్కి వెళ్ళిపోయినాక నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకొని హెడ్ బాత్ చేసుకొని వచ్చి ఇక్కడ దేవునికి అయితే దీపారాధన చేసుకుంటాను. నేనైతే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 డేస్లో ఎప్పుడైనా చేస్తాను. అంటే నాకు కుదిరిన వీళ్ళని బట్టి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి 2 డేస్, ఒక్కొక్కసారి వరుసగా 3 డేస్ చేస్తాను. అట్లా నాకు వీలైన దాన్ని బట్టి ఈ 3 డేస్లో చేసుకుంటాను పూజ. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ప్రమిదలు అవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని దేవునికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నిటిని నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడైతే దీపారాధన వెలిగించుకుంటున్నాను. దీపారాధన వేసినాక ఇంటి నిండా ధూపం వేస్తున్నాను. ధూపం మొత్తం ఇల్లంతా వేసేసినాక ఇంటి మూలన అదంతా చూపించినాక ఇంకా కడ్డీలు వెలిగించి తిప్పేసుకుంటాను. చివరిలో ఇంకా హారతి కర్పూరం వెలిగిస్తాను. దీపారాధన చేసుకుంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇల్లంతా మంచిగా అనిపిస్తుంది. మనకి ఎప్పుడన్నా గజిబిజిగా అనిపించిన మనశ్శాంతిగా లేకపోయినా దీపారాధన వెలిగించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా. తులసి చెట్టు దగ్గర కూడా నేను బొట్టు పెట్టేసి పూలు అవి పెట్టేసి ఈ కడ్డీలు వెలిగిస్తాను. దీపం అయితే వెలిగించను, ఎందుకంటే గాలి బాగా వస్తుంది, దీపం ఊరికనే కొండెక్కిపోతుంది. అందుకని ఇంకా మళ్ళీ అది కొండెక్కిపోతే మంచిగా అనిపించదు. సో కడ్డీలు ఒకటి వెలిగిస్తాను. దీపారాధన అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కర్రీ చేయాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 11 అయిపోయింది. మా జోషుకి లంచ్ టైం అవుతుంది. 12 కల్లా బాక్స్ పంపించేసేయాలి. ఈరోజు లంచ్లో కర్రీ అయితే వంకాయ కర్రీ చేస్తున్నాను. సో నిన్న పెట్టిన రసం కొన్ని ఉన్నాయి, అవి అయితే మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు. సో ఇంకా నేను మా జోషుకి వంకాయ కర్రీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గానే మనం ఫ్రై ఎట్లా వేసేసుకుంటామో ఇది కూడా అట్లా అని జస్ట్ తిరుమాది గింజలు తాలింపు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా మంచిగా వేగినాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా వేగిపోతుంది కదా ఉల్లిపాయలు. సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకున్నాను. వంకాయ ముక్కలు 4 కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టుకున్నాను. సో వాటిని చక్కగా ఇంకా వాటర్ అంతా తీసేసి వేస్తున్నాను. వంకాయ ముక్కల్ని మనం సాల్ట్లో అయిపోతే అవి కంటు వస్తాయి కదా, అంటే చేదు వాసన వస్తాయి కదా. సో అది ఇంకొక పక్కేమో మా హస్బెండ్ స్నాక్స్ కోసం మరమరాలను పల్లీలు వేయించుకుంటున్నారు. సో ఈ లోపల కర్రీ అవుతూ ఉంటే నేను మా బాబుకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. పెరుగు వేస్తున్నాను బాక్స్లో. ఫస్ట్ అయితే మేగడ తీసేసి మేగడ అయితే ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను, ఒక 2 వీక్స్కి అట్లాగా నెయ్యి చేసుకోవడానికి. తర్వాత ఇంకా మా వాడికి ఫస్ట్ అయితే పెరుగన్నం కలిపి పెడుతున్నాను. కూర ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్. ఈ లోపల పెరుగన్నం కలిపి పెట్టేస్తే కూర వల్ల కూరం పెట్టినా కలిపేసి పెడతాను. అది కూడా త్వరగా అయిపోతుంది. అది కూర కూడా అయిపోయింది. ఇంకా కొంచెం పసుపు అండ్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం కూడా యాడ్ చేసేసి మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసామంటే మన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సింపులే, నార్మల్ ఫ్రై లాగా. కాయలు కూడా బాగున్నాయి లేతగా. సో ఎంపటినే ఉడికింది ఒక 10 మినిట్స్లో. మా వారే అప్పుడే ఉడికేసిందా అని అన్నారు. ఇంకైతే నేను నెక్స్ట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ కూడా కట్టేస్తున్నాను. మా వాడికి డైలీ ఇట్లాగే ఇస్తాను. మార్నింగ్ ఏం పంపించాను, మార్నింగ్ హడావుడి అవుతుందని ఇప్పుడైతే కొంచెం పీస్ఫుల్గా చేసి పంపించవచ్చు. ఇక్కడైతే నేను కర్రీ టేస్ట్ చేస్తున్నాను. ఇదైతే ఫ్రై కూర కదా, అందుకని ఉప్పు కారం సరిపోయింది అని టేస్ట్ చేస్తున్నాను. ఫ్రై కూరలు అయితే నేను మ్యాక్సిమం అప్పుడే టేస్ట్ చేయను, ఎందుకంటే కర్రీస్ కదా నాకు సరిపడదు తెలుస్తుంది, రోజు వేస్తాను కాబట్టి. పులుసు కూరలు అయితే వాటర్ ఉంటాయి కాబట్టి కొద్దిగా చెక్ చేస్తాను. ఫ్రై కూరలు అయితే ఇంకా మా వాడికి కలిపేటప్పుడే చూస్తాను. ఏమన్నా సాల్ట్ చెక్ చేయకపోతే అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఇంకా అంతే. సో ఇంకా మా వాడికి కూడా బాక్స్ పెట్టేశాను. మా వాడికి బాక్స్ పెట్టినాక మా హస్బెండ్కి కూడా సర్దేశాను. ఈరోజు థర్స్డే కాబట్టి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తారు. వీక్లీ వన్స్ వెళ్తున్నారు ఆఫీస్కి మధ్య. సో తనకు కూడా బాక్స్ పెడతాను. తనకైతే ఈ బాక్స్ వచ్చేసి 2 పూటలకి, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. రైస్ కొంచెమే తింటారు మా వారు. ఇంక ఇదైతే స్నాక్స్కి ఆఫీస్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నేనైతే కొంచెం సేపు ఇంటర్వ్యూస్కి జాబ్ సెర్చింగ్ అవన్నీ చేసుకుంటున్నాను. జాబ్స్ ఏమన్నాయో ఒక లింక్డ్ఇన్ అట్లా చూసి అప్లై చేయడం, ఏమన్నా నా స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యేవి. తర్వాత కొంచెంసేపు నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నా టెక్ స్టాక్ రిలేటెడ్.
అయితే నేను జాబ్ సెర్చ్లో అసలు జాబ్సే ఒక ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావట్లేదు. నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి మళ్ళీ ట్రై చేస్తున్నాను. కొన్ని ఏమో వస్తున్నాయి కానీ రిజెక్షన్ మెయిల్స్ వస్తున్నాయి, అప్లికేషన్ ఫార్వర్డ్ అవ్వట్లేదు ముందుకు అని. అట్లా అసలు కాల్స్ అయితే నీళ్ళు ఒక్కటి కూడా రాలేదు. వచ్చినాయి కూడా మళ్ళీ కాల్స్ వస్తేనేమో అవి ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళడం లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ మా బాబు వచ్చినాక మార్నింగ్ పెట్టిన టీ ఉంటే నేను కొంచెం వేడి చేసుకొని తాగుతున్నా. మా వాడికేమో పాలు వేడి చేసి ఇచ్చాను. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చినాక తాగుతాడు వాడు. నెక్స్ట్ ఏమో ఇంకా ఈవినింగ్ మేమైతే పార్క్కి వెళ్ళాము వాకింగ్ కోసం. రోజు అయితే మా వాడిని బతిమలాడుకోవాలి. ఈరోజు అయితే వాడి మమ్మీ పార్క్కి వెళ్దామని తొందర చేశాడు. ఇంకా ఈరోజు అయితే డిన్నర్లోకి చపాతీ చేసుకుంటున్నాను. చపాతీస్ చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఉత్తి అయినా తినేసేయచ్చు చపాతీస్. మేమైతే చపాతీలోకి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకొని తిన్నాము. చాలా బాగున్నాయి. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా బాగానే ఉంది, టేస్ట్గా తినొచ్చు. ఇంకా డిన్నర్ అయిపోయినాకైతే పాలు వచ్చేసినాయి, వీటిని కూడా కాగబెట్టేస్తున్నాను. పాలకైతే మనం దగ్గరుండి కాగబెట్టుకోవాలి, లేదంటే అంపటినే పొంగిపోతాయి. మనం అక్కడ ఉన్నంతసేపు బొంగు, అదేందో పక్కకి వెళ్ళంగానే పొంగిపోతాయి. సో ఇంకా ఇదైతే ఈ రోజున మార్నింగ్ రొటీన్, మార్నింగ్ టు ఈవినింగ్. If you like my video, please like, share and subscribe to Life with the 3. Follow for more. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.